ప్రజలకు సేవ చేయాలని భావించేవారే ఎక్కువ మంది రాజకీయాల్లోకి వచ్చేవారు. కానీ కాలక్రమేణా రాజకీయాల్లోకి వచ్చేవారి ఆశయాలు, ఆలోచనలు మారిపోయాయి. ఇక నేటి తరం రాజకీయ నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి రాజకీయ నేతలు పార్టీ సిద్ధాంతాలు, భావజాలంతో సంబంధం లేకుండా ఏ పార్టీ సీట్ ఇస్తే ఆ పార్టీ కండువా కప్పుకుంటారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన వారిలో కూడా ఇలాంటి నేతలు చాలా మందే ఉన్నారు. ఒకప్పటి రాజకీయాలకు నేటి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు ప్రజాసేవ చేయాలని భావించే వారంతా రాజకీయాల్లోకి వచ్చేవారు. కానీ కాలక్రమేణా రాజకీయాలకు అర్థం మారిపోతుంది. నేటి తరం రాజకీయ నాయకుల్లో ప్రజాసేవ చేయాలనే సంకల్పం కంటే అధికారం, పదవికాంక్షనే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో రాజకీయాలు అధికారం, పదవుల చుట్టూనే తిరుగుతున్నాయంటే అతిశయోక్తి లేదు. ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి గెలిచిన నేతలు వెళ్లడం ఇటీవల కాలంలో సర్వసాధారణమైంది. ఇక ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు, పార్టీలు మారడం సహజమే. సిద్ధాంతాలు, భావజాలాలతో సంబంధం లేకుండా ఏ పార్టీ సీటు కేటాయిస్తే ఆ పార్టీ కండువా కప్పుకునే రాజకీయ నేతలే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆసక్తికర విషయం ఏంటంటే ఈసారి ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే వారిలో ఫిరాయింపుదారుల సంఖ్య ఎక్కువగా ఉంది. అంతేకాదు, ఈసారి వీరే ఢిల్లీలో గద్దెనెక్కేదెవరో నిర్ణయించడంలోనూ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఢిల్లీలో బీజేపీ నుంచి దాదాపు ఓ అరడజన్ మంది కాషాయ కండువాను వదిలి ఆప్ ఎన్నికల చిహ్నమైన చీపురు పట్టారు. ఇందులో చాలా మంది 2020 ఎన్నికల్లో కమలం గుర్తుపై పోటీ చేసిన వారే ఉన్నారు. పటేల్ నగర్ ఎస్సీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజ్ కుమార్ ఆనంద్, ఆప్ అభ్యర్థిగా పర్వేష్ రతన్ బరిలో ఉన్నారు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే 2020 ఎన్నికల్లో ఆనంద్ ఆప్ తరపున, రతన్ బీజేపీ తరపున ఒకరిపై ఒకరు పోటీ చేశారు. ఇప్పుడు వారే అభ్యర్థులైన కండువాలు మారాయి. తమ పార్టీలోకి చేరిన బీజేపీ నేతలు జితేందర్ సింగ్, సురీందర్ పాల్, బ్రహ్మసింగ్, త్యాగి, అనిల్ జ్యూలకు కూడా ఆప్ సీట్లు కేటాయించింది. ఇందులో గత ఎన్నికల్లో బ్రహ్మసింగ్ ను ఓడించిన కర్తార్ సింగ్ తన్వార్ ఈసారి బీజేపీ అభ్యర్థి కావడం విశేషం. కాషాయ పార్టీ నేతలనే కాదు, కాంగ్రెస్ నేతలను ఆప్ బరిలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ నేతలు వీర్ సింగ్, సుమేష్, జుబేర్ అహ్మద్లు చీపురు గుర్తుపై పోటీ చేస్తున్నారు. బీజేపీ కూడా ఈ విషయంలో తక్కువేమీ కాదు. అరవింద్ సింగ్, లవ్లీని, కైలాష్ గెహ్లాత్ ను తమ పార్టీ తరపున నిలబెట్టింది. కాంగ్రెస్ నేతలకు కాషాయ తీర్థం ఇచ్చింది. కాంగ్రెస్ కూడా గత అసెంబ్లీలో ఆప్ ఎమ్మెల్యేలుగా ఉన్న ధరణాపాల్, అబ్దుల్ రెహమాన్లను పార్టీలో చేర్చుకుని సీట్లు కేటాయించింది. ఆప్ కౌన్సిలర్ రాజేష్ గుప్తాకు అవకాశం కల్పించింది. మొత్తానికి వచ్చే నెల 5న 70 ఢిల్లీ శాసనసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో పార్టీలు మారిన వారు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరగనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే రోజు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన 699 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో 1,55,24,858 మంది ఓటర్లున్నారు. వీరిలో 83,49,645 మంది పురుషులు, 71,73,952 మంది మహిళలు, 1,261 మంది థర్డ్ జెండర్లున్నారు. అక్టోబర్ 29 నుంచి జనవరి మొదటి వారం వ్యవధిలో ఓటర్ల సంఖ్య 1.09% మేర పెరిగింది. ఈ ఎన్నికల్లో ఎక్కువగా మహిళలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు పలు ఉచితాలు ప్రకటించాయి. ఆయా వర్గాల ఓటర్లకు హామీలు ప్రకటించి ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఎంతో ఉత్కంఠను రేపుతున్న ఢిల్లీ అసెంబ్లీ సమరంలో అధికారం ఎవరికి దక్కుతుందనేది చూడాలి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల్లో పార్టీ ఫిరాయింపుదారుల సంఖ్య ఎక్కువగానే ఉంది. దీంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో వీరే కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.